వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. విజయవాడలో వరదకు కారణమైనటువంటి బుడమేరు వాగును గండిని పూడ్చడానికి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు అలుపెరగకుండా ఆయన పనిచేస్తున్నారు. దాదాపుగా 5 రోజుల నుంచి రెయిన్ బౌళ్ళు కూడా కష్టపడుతున్నారు. నిజంగా ఒక మంత్రి ఈ స్థాయిలో పనిచేయడం ఇప్పటివరకు చూడలేదనే చెప్పాలి. సో దీనిపై మనతో మాట్లాడడానికి, విశ్లేషణ చేయడానికి అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్తే చందు. నమస్కారం విజయ్ గారు. నిమ్మల రామానాయుడు గారు ఈ స్థాయిలో అంటే రెయిన్ బౌల్ వర్షం వస్తున్నా కానీ గొడుగు ఆయనే సొంతంగా పట్టుకొని రెయిన్ బౌల్ కష్టపడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? నిజంగా ఆ మంత్రిని ఆదర్శంగా తీసుకోవాలి. జలవనరుల శాఖ మంత్రి చాలా కీలకమైన శాఖ. ఆ పార్టీలో మొదటి నుంచి కూడా చాలా ఒక సైనికుడిగా ఎదిగాడు. డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆయన పాలకొల్లో శాశ్వత అడ్డాగా చేసుకున్నాడు. చూడండి, ఆయన డ్రెస్ ఎప్పుడు కూడా మారదు. ఎల్లో కలర్. చంద్రబాబు నాయుడు గారు గొడుగు కూడా ఎల్లో కలర్ లో ఉంది అక్కడ. అంటే పార్టీకి మీద డెడికేషను, చిత్తశుద్ధితో ఈ రోజున పార్టీని ఇచ్చేసుకున్నాడు కాబట్టి టాప్ 10లో ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఆయన మంత్రిగా కావచ్చు, మిగతా అధికారులను క్షేత్రస్థాయిలో పెట్టి పనిచేయచ్చు. కానీ బుడమేరు పొంగి ఒకవైపు కృష్ణానది విజయవాడ అంతా అతలాకుతలం అయిపోతుంటే దాని గంటలు 4 ప్లేసుల్లో పెడితే స్వయంగా 3 గంటలు నిన్న రాత్రి వరకు, అంటే 5 రోజుల నుంచి నిద్ర లేకుండా కాలువ గట్టు మీద ఆయన నిద్రిస్తున్నాడంటే ఆయన గాలులు అంటే ఎంత అలలు మధ్య ఆ వాగుకి ఎందుకు అయింది, ఎక్కడ గంటలు పడినాయి అని క్షేత్రస్థాయిలో ఉండి మిగతా వాళ్ళ చేత పనిచేయించడం అంటే మామూలు విషయం చెప్పండి. ఎవరికి ఉంటుంది చెప్పండి? ఇంట్లో ఫ్యామిలీని వదిలిపెట్టి మిగతా మంచి ఇది హ్యాపీగా ఏసీ రూములుగా పరిమితయ్యే అధికారులు కాదని, అటువంటి హోదా చాలా కీలకమైన శాఖని కూడా కాదని, ఆయన కార్వాన్లో ఉండొచ్చు, నిద్రించవచ్చు, పనులు చేయమని ఆదేశించవచ్చు. కానీ నిమ్మల రామానాయుడికి ఏంటంటే మొదటి నుంచి ప్రజలంటే పిచ్చి ఆయనకి. ఏది చేసినా ఒక మార్కు. కాబట్టి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అయ్యి ఈ రోజున ప్రభుత్వంలో కీలకమైన శాఖ తీసుకున్నాడు. బుడమేరు ప్రజలకి అంటే విజయవాడ సింగనగర్ మునిగిపోయింది, మిగతా అంత లక్షలాది మంది నిరాశ్రయులైపోయారు, వాళ్ళకి కట్టుబట్టలతో మిగిలిపోయారు. దీన్ని అరికట్టాలంటే ఆ గండ్లు పూడ్చాల్సిందే. దాదాపుగా బుడమేరు పరివాహక ప్రాంతం 90% ఆక్రమణ గురైందని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఎప్పటికప్పుడు సీఎం గారికి, డిప్యూటీ సీఎంకి ఇక్కడ పనులు చెబుతా ఆల్రెడీ దీనికి సంబంధించిన 3 గంటలు పూర్తి చేయటం అంటే మామూలు విషయం కాదు. ఎంత షార్ట్ టైంలో 5 రోజుల నుంచి ఆయన అక్కడే ఉన్నాడండి. ఎవరైనా ఉంటారా చెప్పండి? ఈ దేశ చరిత్రలో ఎవరు మంత్రులంటే ఆదేశించి రూమ్లో ఉండి మీరు పోయి ఫీల్డ్లో చేయండి అని చెప్పి ఆ ఇరిగేషన్ శాఖ, మిగతా శాఖలో R&B వాళ్ళంతా సమన్వయం చేసి ముందు ఇమీడియట్గా పూర్తి చేయండి అని చెప్పి అంటారు. కానీ ఫీల్డ్లో ఉండి మిగతా క్యాడర్ను కూడా వాళ్ళు ఉత్సాహం కలిగించి నేనున్నాననే ఇదితో ఎప్పటికప్పుడు సీఎంకి, డిప్యూటీ సీఎంకి అతను రిపోర్ట్ ఇస్తున్నాడంటే నిజంగా నేటి మంత్రులు కావచ్చు ఆదర్శమే కదా ఆయన. నిమ్మల రామానాయుడు, డాక్టర్ నిమ్మల రామానాయుడిని సుమన్ టీవీ తరపున మనం ప్రత్యేకంగా అభినందించాలి. అటువంటి వ్యక్తిని స్ఫూర్తిగా మిగతా వాళ్ళు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రకృతి చెప్పిరాదు. గత 100 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఒకవైపు కృష్ణమ్మ పొంగి, ఒకవైపు బుడమేరు వాగులు ఎక్కడెక్కడ గండ్లు పడి ఎంత ఫస్ట్ ఫ్లోర్కి కూడా నీళ్ళు వచ్చినాయి అంటే ఎంత హృదయ విధారకమైన ఇదండి, చిత్రం అండి ఇదంతా కూడా. అంతే కదండి. అంటే ఇప్పుడు ఒక మినిస్టర్ మీరు అన్నట్టుగా ఆయన ఫోన్లో కొంతమందికి మెసేజెస్ ఇవ్వచ్చు, లేదంటే అక్కడ ఆఫీసర్స్ని అలర్ట్ చేయొచ్చు. కానీ దాదాపుగా 5 రోజుల నుంచి అక్కడే మనం వీడియో కూడా చూస్తుంటే ఒకవైపు వర్షం జోరును కురుస్తుంది, వాన వస్తుంది, అలాగే గాళ్ళు ఉన్నాయి, గొడుగు కూడా ఆయనే సొంతంగా పట్టుకున్నారు, ఆ గొడుగు కూడా కొట్టుకోబోయేటువంటి పరిస్థితి. సో ఇంత కష్టపడుతున్నారంటే ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్ అనుకోవచ్చా? డెఫినెట్గా ప్రజల పట్ల అంకితభావం, చిత్తశుద్ధి, డెడికేషన్ లేకపోతే ఇది ఉండదు. ప్రజలకి ఏదో సేవ చేయాలి అన్న తలంపు, ఈ నెలకి మన రాష్ట్రానికి ఏదో చేయాలన్న ఆలోచన. ఎందుకంటే పోలవరం పూర్తి కావాలి. పోలవరం ఆంధ్రుల జీవనాడి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వం అధికారుల రంగాలను ఎమ్మటే 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు. 2022, 23, 24 కూడా అయిపోయింది. ఇంకా పూర్తి చేయాలి. ఇప్పుడు మళ్ళా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆ శాఖ మంత్రిగా ఆయన బృహత్తర బాధ్యత అయింది. ఒకవైపు పాలకొల్లు నియోజకవర్గాన్ని చూసుకోవాలా, రాష్ట్రాన్ని చూసుకోవాలా, ఇప్పుడు ఈ వరదల నుంచి కృష్ణానదిని, విజయవాడ పరిసర ప్రాంతాలని కాపాడాలి. అటువంటి బృహత్తర బాధ్యత తనే భుజాల మీద వేసుకున్నాడంటే తొలిసారి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆయన ఫీల్డ్లో ఉంటాడండి. సీనియర్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడు కాబట్టి అక్కడ ఫీల్డ్లోనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు, సైకిల్తో వెళ్తాడు. ఆయన 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు కూడా కీలకమైన ఎమ్మెల్యే. ఎప్పుడు కూడా పార్టీ వెనుదనుగా పార్టీ విధానాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. పాలకుల్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేశాడు. మొక్కలు నాటిచ్చాడు. అక్కడ ఏ సమస్య లేకుండా రోడ్లు వేయించాడు. ఎక్కడ సమస్య ఉంటే నేనున్నానని క్షేత్రస్థాయిలో వెళ్తాడు. వరదలో కూడా ఇంత లోతున కూరుకుపోయే ఇదిలో వెళ్తున్నాడు. అంటే ఆయన
ప్రజలంటే పిచ్చి, ప్రజలకు ఎదురు సేవ చేయాలనే ఆలోచన తప్పితే దీన్ని ఏదో మనం 10 కోట్లు ఖర్చు పెట్టాం, పాలకుల్ని 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాం, మంత్రి పదవి వచ్చింది, ఆ 10 కోట్లకి 10ఇంతలు సంపాదించుకోవాలన్న ఆలోచన కొద్దిగా కూడా ఉండదు ఆయనకి. ఏదో ఎక్కడ వాళ్ళు సర్కిల్ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పాలకుల పరిసర ప్రాంతాల కాలేజీ నుంచి స్కూల్స్ని పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఆ పాలకుల్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ఆయన జీవితాంతం కృషి చేశాడు. ఇప్పుడు బృహత్తర బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పారు ఆయనకి. ఎందుకంటే జలవనరుల శాఖ చాలా కీలకమైనది. కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవాలా, రాష్ట్రం మధ్య ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకోవాలా, ప్రజల్ని మెప్పించాలా. ఇవన్నీ కూడా ఉన్న ఈ సమయంలో 5 రోజుల నుంచి ఆ కాలువ గట్టు మీద నిద్రిస్తున్నాడు చూసారా. భోజనం కూడా సరిగ్గా తినకుండా ఆ గాలుల్లో, ఆ చలిగాలుల్లో ఉండి 3 గంటలు పూర్తి చేశాడంటే ఇంకొకటి మిగిలింది. అది కూడా పూర్తి చేస్తే కంప్లీట్గా ఇక్కడ బుడమేరు నుంచి విజయవాడ ఈ సేఫ్ జోన్లో వెళ్ళిపోద్ది. కాబట్టి నేటి తరం రాజకీయ నాయకులకి కావచ్చు, ఎవరైనా రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేయాలనేది ప్రమాణం చేస్తాం. గవర్నర్ ఇదిలో ముఖ్యమంత్రి గారితో పాటు రాజ్యాంగం పట్ల మనం చిత్తశుద్ధితో ఉంటాము, ప్రజల కోసం ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఉంటామని చెప్పి ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణం చేసిన వాళ్ళు ఎంతమంది చిత్తశుద్ధితో ఉంటారు? ప్రజల కోసం చేసేవాళ్ళు ఎవరుంటారు? నిజంగా రామానాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇటువంటి మంత్రి హోదాలో క్యాబినెట్ ఇదిలో ఉండి కూడా అది ప్రజల కోసం ఆయన పడే శ్రమ, కష్టం ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేట్ చేయాలి సార్. అంటే జల వనరుల శాఖ మీరు అన్నట్టు ఇరిగేషన్ శాఖకు ఆయన 100% న్యాయం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ శాఖను నిర్వర్తించినటువంటి వారికి ఇప్పుడున్నటువంటి రామానాయుడు గారికి ఉన్నటువంటి తేడాను ఒకసారి వివరించగలరా? గతంలో శాఖలు ఇద్దరు మారారు. అనిల్ కుమార్ యాదవ్ ఆయన నోరేసుకొని ఇష్టం వచ్చినట్టు పడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్న వైసీపీ అన్నా కానీ తాట తీస్తాను అది ఇది అనేవాడు. ఆయన నెల్లూరు నుంచి మార్చేసి నర్సాపేటకి వేశారు. నేను ఇక్కడ కాదు, ఈ రాష్ట్రమే కాదు, పార్లమెంట్లో కూడా ఇలానే ఉంటానన్నాడు. ఆ పార్లమెంట్లో కూడా ప్రజలు అడుగు రాజకీయాలకు దూరం అయిపోతాను, ఓడిపోతాయని కూడా ఓడిపోతాన్నాడు. చాలా వాగ్దానాలు చేయడానికి ఏమండి అంటే నోరుంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరైనా నోటికి పని చెప్పిన మంత్రులు ఎవరైనా గెలిచినా ఇది మీకు ఏమైనా కనపడిందా? రోజా ఎప్పుడు నోటికి దురుసుగా మాట్లాడింది. ఏమైంది ఇప్పుడు? నగరి లేకపోతే చెన్నై, తమిళనాడులో పరిమితం అయిపోయింది. ఎప్పుడప్పుడు ఇట్లీ వెళ్ళిపోతుంది. ఈ మధ్య ప్రజలకి ఏది లోపలుండి సోషల్ మీడియాలో వైసీపీకి దూరం అయినట్లుగానే ఆమె అండి ఇప్పుడు ఏమైపోయాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటుంది. నువ్వేమైపోయావు? గతంలో ఆటాడుకున్నావురా అని చెప్పేసి 1000 కోట్ల కుంభకోణం ఉంది ఆమె మీద ఆరోపణలు. నువ్వు క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి గారి పక్కన ఉండి మీకు ఫీల్డ్లో వెళ్తే తెలిసేది. 74 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫీల్డ్లో పాపం నైట్ కూడా అర్ధరాత్రి దాకా పనిచేస్తున్నాడు. ఇటువంటి నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడి ఏం చేశాడు? పోలవరాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేయకపోతే నన్ను అడగను అన్నాడు. ఏం చేశాడు? ఆయన మారిపోయాడు కానీ పోలవరం పూర్తి కాల. ఆ తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు. ఆయన ఏం చేశాడు? ఆయన కూడా మనకు తెలిసిన అంశమే. వీళ్ళందరూ ఏంటంటే ఏదైనా కానీ ముఖ్యమంత్రి మనల కోసం గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వీళ్ళు అసెంబ్లీ గేటు పవన్ కళ్యాణ్ని గేటు దాటనేమో టచ్ చేయనివన్నారు. అసలు వీళ్ళు గేటు దాటం కాదు, వీళ్ళు ఇంటికాడి నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా చెప్పండి. ఆయన హ్యాపీగా వెళ్ళి ముఖ్యమంత్రి పక్కన సహ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఈరోజు హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ కూటమి మంచి సేఫ్ జోన్లో ఉంది. కాబట్టి ఈ నాయకత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఇప్పుడు పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చారు. అవసరమైతే ఇంకెంతైనా కేంద్ర ప్రభుత్వం ఇస్తానంది. రాష్ట్రాల కేంద్రాల మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి మంత్రులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఆదర్శంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం చేయుతుంది. ప్రభుత్వ నాయకులు రామానాయుడికి ఏ టాస్క్ అప్పచెప్పినా చేయగలడు అనేది ఉంది. కాబట్టే గత ప్రభుత్వంలో 2 మంత్రులు మారినా పోలవరం పూర్తి కాల. ఆంధ్రుల జీవనాడి అలానే ఆగిపోయింది. ఇప్పుడు ఈ వరదలు వచ్చినాయి అనుకోండి, అది కనుక పోలవరం పూర్తయితే ఎలా ఉండిద్ది చెప్పండి? సముద్రంలో కలిసిపోకుండా ఒక ప్రాజెక్ట్ లాగా ఉంటే లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుంది కదా. అది వీళ్ళు ఎందుకు చేసుకోలేకపోయారు? నిర్లక్ష్యం. ఏం చేస్తారులే 5 సంవత్సరాలు సంక్షేమం మాటను మేము ఏం చేసినా కానీ బటన్ నొక్కాం కదా అనే ఆలోచనతో వాళ్ళు ఉండిపోయారు. కానీ సమర్థవంతమైన రామానాయుడు గారు కూడా ఉంటారు రాజకీయాల్లో. కాబట్టి కమిట్మెంట్తో ఆయన ఈ రోజున నేటి రాజకీయాలకి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఆదర్శమూర్తిగా ఆయన్ని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సింది. అంటే ఈ సమర్థవంతమైనటువంటి నాయకత్వం, అలాగే నిబద్ధత, ఇవన్నీ కూడా చూస్తుంటే అంటే బుడమేరు వాగుకు సంబంధించినటువంటి గండ్లను పూడ్చడానికే ఆయన ఈ విధంగా కష్టపడుతున్నారు. సో పోలవరాన్ని పూర్తి చేయడానికి కూడా ఖచ్చితంగా ఇలాంటి కష్టమే రాబోయే రోజులు ఉండబోతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా విజయ్ గారు, నేను చెప్తున్నాను చూడండి, విత్ ఇన్ షార్ట్ టైం, అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ పీరియడ్ 5 సంవత్సరాలు ఉంటుంది కదా, రాబోయే 3 సంవత్సరాల్లో నిమ్మల రామానాయుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే
పోలవరం పూర్తవుతుంది. నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే దేశ విదేశాల నుంచి దీంట్లో ఎక్కడ ఎందుకు కాఫర్ డ్యామ్ పూర్తి చేయలేదు, ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురైంది, ఎందుకు ఫండ్స్ లేవు అన్ని 4.5 దశాబ్దాల అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఇతర దేశ ఇంజనీర్లు పిలిచి ఆయన పనిచేస్తున్నాడు ఫీల్డ్లో. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆ పోలవరం ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా క్షేత్రస్థాయిలో ప్రజల కోసం తపన పడుతున్నాడు. కాబట్టి ఈయనకి ఈజీ ఇటువంటి సమర్థవంతమైన నా కోసం నా ఫ్యామిలీనే కాకుండా ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం చేయాలనే తలంపు ఎవరికైతే ఉంటుందో రామానాయుడు లాంటి వాళ్ళకి ఆ శాఖ ఆయనకు ఉన్నాడు కాబట్టి ఆ శాఖ అనేది వేస్తాడు. డెఫినెట్గా ఆయన నాయకత్వంలోనే ఈ పోలవరం పూర్తవుతుంది. సో సంక్షోభం నుంచి సంపదను సృష్టించే నాయకుడు చంద్రబాబు అంటారు. అలాగే ఆయన టీంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఇలాంటి సంక్షోభ సమయంలోనే సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని కూడా ప్రూవ్ చేసే అవకాశం వచ్చిందంట. డెఫినెట్గా అంతే కదండి. ఆ విధంగా ఇప్పుడు సమర్థులు చాలా సీనియర్స్ని కూడా కాదని చెప్పి చాలా స్ట్రాటజీగా ఎప్పుడు లేని విధంగా 4 దశాబ్దాల్లో వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం, చంద్రబాబు నాయుడు మాట్లాడే తప్పుతాడని కానీ అనే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు మారాడు. చాలా ఇంత మారుతాడని అనుకోలేదని ప్రజలు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తికి సముచితమైన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పక్కన పెట్టుకుని డిప్యూటీ సీఎం ఇచ్చి మంచి ఆయన కోరుకున్న శాఖలు ఇచ్చాడంటే, ఆయనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నాడంటే, అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ నాకు ఈ కూటమికి కట్టడంలో బీజేపీ వాళ్ళు కలపటంలో చాలా కీలకమైన పాత్రని గుర్తించడమే కదా. కాబట్టి ఆయన చూసి నేర్చుకుంటారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయనకున్న అనుభవం కాబట్టి ఆ అనుభవంతో ఎవరైతే సమర్థతకి ప్రజలకి అప్పచెప్పిన బాధ్యత చేస్తారో వాళ్ళకే ఆ బాధ్యత అప్పచెప్పాడు. కాబట్టి ఈ రోజున సుపరిపాలన దిశగా 2 నెలల్లో ఈ కూటమి మంచిగా ప్రజల మన్ననలు పొందుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఆయన చేస్తున్నటువంటి పనితనం ముఖ్యంగా 5 రోజుల నుంచి కూడా రెయిన్బోలు కష్టపడుతూ బుడమేరు వాగుకు సంబంధించినటువంటి 3 గంటలను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఆ గంటలను కూడా పూడ్చారు. అయితే నిమ్మల రామానాయుడు కష్టం చూస్తుంటే రాబోయే రోజుల్లో కూడా పోలవరానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందని అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.